అందుకనే మిమ్మల్ని ఆహ్వానించాను నేను స్టూడియోకి. అంటే మీరు మోహన్ బాబు గారికి మొదటి నుంచి అత్యంత చేరువైన వ్యక్తి, ఎక్కువ సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి మీరు. వాళ్ళ కుటుంబంతో కూడా, పిల్లలతో, అందరితో, అక్కడ వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలు అన్నీ మీకు కూలంకషంగా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. అసలు ఏంటి పరిణామాలు, ఎందుకు ఇలా జరుగుతున్నాయి మోహన్ బాబు గారి ఇంట్లో? ఏంటంటే అండి, ఒక చిన్న చిన్న విషయం చెప్తాను. ఒక తండ్రి 3 బిడ్డలు ఉన్నారు. 3 బిడ్డలకి తలా 10 రూపాయలు ఇచ్చాడు. తండ్రి మొత్తం తన స్వార్జితం. దాంట్లో బిడ్డలు కనుక బిడ్డలకి తలా 10 రూపాయలు ఇచ్చాడు. సెల్ఫ్ యాక్వైర్డ్ కదా. సెల్ఫ్ యాక్వైర్డ్. సరే బిడ్డలకి ఇచ్చాడు. తలా 10 రూపాయలు వచ్చి మిగతా తన దగ్గర ఉంచు, తన తదనంతరం మిగతా అది ఏం చేయాలో ఏంటి అనేక వ్యూహాలు ఉన్నాయి, తర్వాత చూసుకుందాం అని ఇచ్చాడు. ఈ 3 బిడ్డలు ఏం చేశారు? ఒక బిడ్డ 10 రూపాయలు 100 రూపాయలు చేసుకున్నాడు. ఇంకో బిడ్డ 10 రూపాయలు 40 రూపాయలు చేసుకున్నాడు. ఇంకో బిడ్డ 10 రూపాయలు 2 రూపాయలు చేసుకున్నాడు. అది సమస్య. ఈ 2 రూపాయలు చేసుకున్న బిడ్డ నాకు 2 రూపాయలే ఉంది, వాళ్ళకి 100 రూపాయలు ఉన్నాయి, దాంతో సమానంగా నాకు కావాలని అడుగుతాడు. ఇది ధర్మమా? ఇది న్యాయమా? అంటే 2 రూపాయలు చేసుకున్న వ్యక్తి మనోజ్ 10 రూపాయలు 100 రూపాయలు చేసుకున్న మనిషి విష్ణు, 4 రూపాయలు చేసుకున్న మనిషి 40 రూపాయలు చేసుకున్న లక్ష్మీ. సో ఈ 2 రూపాయలు చేసుకున్నవాడు నువ్వు నీ చేతకానితనమో, నీ మిస్ప్లానింగు, నీ మిస్ గైడెన్సు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ బి ఏమైతే నీ యొక్క ఫెయిల్యూర్, నువ్వు 10 రూపాయలు 2 రూపాయలు చేసుకోగలిగావు. నీకు 2 రూపాయలే ఉన్నాయి, వాడికి 100 రూపాయలు ఉన్నాయి కనుక నాకు ఈక్వల్గా నాకు వేరే ఇవ్వండి అంటే బావేమా? ఇప్పుడు ఆ యాంగిల్లోనేనండి ఇప్పుడు ఇదంతా స్టార్టింగ్ అంతా అదే యాంగిల్. ఆ యాంగిల్లో ఒక తండ్రిగా ఒక బిడ్డ, నువ్వున్నావు, నేనున్నాం, మన 2 బిడ్డలు ఉన్నారు. ఒక కొడుకు సవ్యంగా మనం ఇచ్చిన దాన్ని పెట్టుకుని సవ్యంగా పెరుగుతూ ఇంకా వాడి గురించి ఆలోచించిన అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఎదుగుతున్నాడు. ఇంకో పిల్లాడు అదే పిల్లాడిలో సేమ్ బ్లడ్ మనతోటే పుట్టాడు. ఆ బిడ్డడేమో, మనకి పుట్టిన 2వ బిడ్డడేమో రోజు రోజుకి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడు, తన ఆదాయాన్ని కోల్పోతున్నాడు, తన కెరియర్ని కోల్పోతున్నాడు, తన పరిస్థితులు కోల్పోతున్నాడు. అన్నప్పుడు ఒక తండ్రిగా నేనేమేం చేస్తాం? అరే ఆ బిడ్డని మనం సరైన మార్గంలో తీసుకురావాలి. ఈ బిడ్డడు ఇట్లా అయ్యాడే అని ప్రాడిగల్ సన్ అంటారు కదా. ఆ కొడుకు మీద ఎక్కువ ఆ పిల్లని ఎక్కువ దృష్టి ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది, వాడి దారికి తీసుకురావాలి, దారికి తెచ్చుకోవాలి, కన్సర్న్ ఎక్కువ ఉండదు. ఆ తపనతోటి జరిగిన కార్యక్రమే నిన్న కార్యక్రమం. ఈ బిడ్డడు వింటలేదు, చెప్పింది వింటలేదు, తను ఏదో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, అనాలోచితంగా చేస్తున్నాడు, ప్లాన్ లేకుండా చేస్తున్నాడు, కోల్పోతున్నాడు, అని డబ్బు కోల్పోతున్నాడు, తన కెరియర్ కోల్పోతున్నాడు. అట్లా బాధలో వాడిని ఏదో ఒప్పచెప్పి వాడిని ఒక దారికి తెచ్చుకుందామనే ప్రయత్నంలో గతంలో కూడా 2-3 సార్లు జరుగుతున్నాయి. జరిగినా అతను వినిపించుకోలేదు, ఇప్పుడు బయటికి రాలేదు. ఆ మధ్య కూడా ఒకసారి ఏదో అన్నదమ్ముల మధ్య ఒక వ్యాపార సంస్థలో, అది ఒక విద్యా సంస్థలో అనుకుంటే వాళ్ళు యూనివర్సిటీ, ఈ భాగం నువ్వు చూసుకో, ఈ భాగం నువ్వు చూసుకొని బాధ్యతలు చెప్పారు. ఎవరి జోనల్లో వాళ్ళు ఉండాలి. అలా కాకుండా నేను నీ జోనల్లోకి ఎంటర్ అయితే క్లాష్ వాళ్ళిద్దరి మధ్య. అంటే దీనికి ఇటీవల కొత్తగా, అంటే బిగినింగ్ 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ప్రారంభమైనప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నది ఏంటంటే, మంచు విష్ణు శ్రీ విద్యానికేతన్ తాలూకా ఫండ్స్ని మిస్యూజ్ చేసి సినిమాలు తీసి నష్టాలు పాలై దాన్ని కూడా స్టూడెంట్స్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు విష్ణు. దాన్ని మనోజ్ అడ్డుకుంటున్నాడు. అది ఆరోపణ. అది ఆ యూనివర్సిటీ మీద, మోహన్ బాబు యూనివర్సిటీ బురద చల్లటానికి ఇతరులు చేసిన కార్యక్రమం గతంలో జరిగింది. అది పిల్లల్ని ఏదో చేస్తున్నారని, పిల్లల్ని అలా చేశారు, గుర్తుందో లేదు. అది పచ్చి అబద్ధం తేలిపోయింది. ఆ టైంలో కూడా ఈ మనోజ్ బురద చల్లిన వాళ్ళ పక్కన నిలబడ్డాడు. ఒక సంస్థ కష్టపడి, తండ్రి నానా కష్టాలు పడి, అనేక కష్టాలు పడి కింద నుంచి ఒక మెట్టుగా ఎదుక్కుంటూ వచ్చి ఒక యూనివర్సిటీని నిర్మించుకుంటే దాని మీద ఎవరో బురద చల్లుతారంటే తండ్రి పక్కన నిలవకుండా ఆ బురద చల్లిన వాళ్ళ పక్కన నిలబడ్డాడు. అది తప్పు. అది నిజం కాదని తేలిపోయింది కదా. ఎందుకంటే నాకు తెలుసు, నీకు తెలిసే ఉంటుంది, మోహన్ బాబు ఒక 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. నేను గతంలో ఆయన కూడా తెలుసు, రాజమండ్రిలో ఒక చాకలవాడి పిల్లాడు చదవాలి అంటే ఆయన అడగండి, ఫోన్ చేస్తే ఫోన్లోనే అన్న ఇలాగూ చదువు పాప పిల్లాడు చాకల పిల్లాడి కొడుకు మంచి మార్కులు ఇమీడియట్గా పంపించారా, డీటెయిల్ పంపించని ఇస్తే నేను ఇచ్చాడు లేదండి. అలా చేస్తున్నాడు, మనందరికి తెలుసు. దాన్ని వాడు ఎవడో ఒక రాజకీయ కుట్రో లేకపోతే ఇంకోటో బురద చల్లటానికి ఎవడో ప్రయత్నించాడు.
దాన్ని మా లాంటి వాళ్ళు మేమందరం ఖండించాం, వాడు మోహన్ బాబు ఖండించాడు. నువ్వు ఆ తండ్రి కొడుకు, ఆ మోహన్ బాబు కొడుకు ఉండి ఆ బురద లేని వాళ్ళ పక్కన నిలబడతావేటి? అతని యాటిట్యూడ్ మారిపోయింది. పెళ్ళికి తర్వాత నాగేంద్ర కుమార్, పెళ్ళికి తర్వాత, పెళ్ళికి ముందు మనోజ్ కుమార్ వేరు, పెళ్లి తర్వాత మనోజ్ కుమార్. చూసుంటే నీకు తెలిసి ఉంటుంది, డెఫినెట్గా నువ్వు చూసుంటావు. మన పెళ్లికి ముందు మనోజ్ చూసుంటావు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసేవలేదు నాకు తెలియదు, ఈ మధ్య నేను చూడలేదు. ఆ చూస్తే తేడా. అప్పుడు మనోజ్ ఏంటి, విష్ణు రిజర్వ్డ్గా ఉంటాడు, మనోజ్ అందరితోటి కలుగొలుపుగా ఉంటాడు, అందరితోటి బాగుంటాడు, అందరితోటి వ్యక్తిత్వంగా. ఆ మనోజ్ తెలిసిన ఆ మనోజ్ తెలుసు. ఈ మనోజ్ పెళ్లి తర్వాత ఈ మారిపోయిన మనోజ్ చూడలేదు. ఈ పెళ్లి తర్వాత మారిపోయిన మనోజ్ మొత్తం రివర్సు. ఇది ఎందువల్ల మారాడు? భార్య వల్ల, భార్య తరపున వాళ్ళ వల్ల, లేకపోతే కొత్తగా ఏర్పడే బంధము, స్నేహితుల వల్ల ఏమో కానీ మొత్తం టోటల్గా మారిపోయి వితండంగా మాట్లాడటం, రౌడీతనంగా మాట్లాడటం, పార్టీలు, మందు పార్టీలు, హంగామాలు, ఈ గొడవలు, ఆ స్టైల్లోకి వెళ్ళిపోయాడు. ఇది ఎందువల్ల జరిగింది? ఎవరు ఒకళ్ళ బ్లేమ్ చేయలేము మనం, మనకు తెలియదు. ఆ భార్య వల్ల, లేకపోతే వాళ్ళ బంధువుల వల్ల. భార్య ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది అలాగా? అంటే అలా కాదు, ఎంకరేజ్ చేయటం అంటే ఆస్తి. నీకు ఉన్న అడగచ్చు, నీకు రైట్ ఉంది, దాంట్లో మొత్తం అతనికి ఎందుకు వెళ్ళాలి? నువ్వు అడుగు, యూనివర్సిటీ ఆస్తులు చాలా ఉన్నాయి, మొత్తం దాంట్లో అడుగు. పోయింది కదా నీ దగ్గర, పోయిందని ఎందుకు పోగొట్టుకున్నావు, నువ్వు పోగొట్టుకున్నాక అడిగే రక్క ఎక్కడిదే అని కాకుండా అడుగు, డిమాండ్ చేయని ఎంకరేజ్ చేయొచ్చు. భార్య చేసిందా, ఫ్యామిలీ నాకు తెలియదు, కానీ ఎవరో ఒకళ్ళు అక్కడ బాగా అతన్ని ఇన్స్టిగేట్ చేయటం, దాంతో అతని మాట వెళ్తే ఆరోపణ చేయటం, ఎవరో బయట వాళ్ళు ఆరోపణ చేసినట్టు ఆరోపణ చేయటం. విష్ణువుకి ఈవెన్ మోహన్ బాబు సంతకం కూడా పెట్టలేదు నాకు తెలిసి. విష్ణు తను సంపాదించే సొమ్మును రిస్క్ చేస్తున్నాడు, తన ఆస్తులను రిస్క్ చేస్తున్నాడు. కెరియర్ వెళ్తున్నాం, సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది, సక్సెస్ వస్తుంది, కొడితే ఒక దెబ్బ కొడతాం, అటో ఇటో కంటిన్యూ యాజ్ స్టార్గా కంటిన్యూ అవటం, లేకపోతే నమస్కారం పెట్టి మన వ్యాపారాలు, మన స్కూల్ అంటే ఛాలెంజ్కి వెళ్ళాడు. ఇక్కడ బేసిక్గా ఈ సిచ్యువేషన్ రావడానికి కూడా కారణం ఏంటంటేనని అనుకుంటున్నమాట. ఇవన్నీ డౌట్లే, నావేం ప్రశ్నలు లేవు. అదే నేను మీ ఎదురుగుండా ఈ డౌట్లు పెడతాను. అదేంటంటే ఇప్పుడు భక్త కన్నప్ప అనే సినిమా చేస్తున్నారు, దానికి చాలా ఓవర్ బడ్జెట్ అయింది అనుకున్న దానికన్నా. బడ్జెట్